అండ్ లెటర్ ఎవరు రాశారు సార్? ఎంత ముద్దుగా చదివారు. Sorry. లెటర్ హూ రోట్ దిస్ లెటర్? I have a friend, Hi Nana director Shaurya. ఓకే, So I wrote it in English. He translated for me in Telugu. సూపర్. బైసన్ హౌ బిగ్ అండి, ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు తమిళ్లో కూడా చాలా మంచి నెంబర్స్ వచ్చినాయని విన్నాం. ఇక్కడ కూడా ఎంత ఎఫర్ట్ రాబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు? Tamil, I'll speak in English now. ఎస్ ప్లీజ్. Tamil, it's doing extremely well. Here, apart from numbers and all that, I just want all of you to watch the film and appreciate the film and come to theaters. That's all. I think you will really like the film. So, yeah. ఎస్ సార్. ఎస్పెషల్లీ వి మిస్ మారి సెల్వరాజ్ గారు. చాలా అంటే చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ మా అందరికీ. నిజంగా ఇప్పుడు వస్తారేమో అనుకున్నాం, రాలేదు. అనుపమ గారు, మీ ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాయండి. అన్ని లాంగ్వేజ్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ ఫిలిమ్స్ సంబంధించి ఆయన కబడ్డీ నేర్చుకొని ప్రాక్టీస్ చేశారు, మీరేం చేశారు? అయ్యో, నేను యాక్చువల్లీ షూట్కి ఒక 1 వీక్ ముందు మమ్మల్ని పిలిచి అక్కడ ఇప్పుడు దీనిలో కనిపిస్తున్న ట్యాన్ ఉంది కదా, అది యాక్చువల్ రియల్ ట్యాన్. అది అది చాలా తక్కువ మేకప్ కానీ ఎక్కువ ట్యాన్. దానికి కోకోనట్ ఆయిల్ అంతా ఫేస్ మీద అప్లై చేసుకుని హీ వుడ్ సెంట్ us టు వర్క్, పొలంలో పని చేయడానికి, ఇంకా బ్రిక్స్ మేక్ చేయడానికి, ఇంకా ఆ బాడీ లాంగ్వేజ్, ఆ పల్లెటూరు టిపికల్ విలేజ్ అమ్మాయి, ఆ పల్లెటూరు అమ్మాయి ఫీలింగ్ రావడానికి, ఆ స్ట్రెంగ్త్ రావడానికి, ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వడానికి ఆయన మాతోనే అలా చేపించారు. అప్పుడు ఈయనతో ఏం చేపించారు? మామూలు హెయిర్ అయితే ఎంత నూనె కావాలో తెలుసు, కానీ మీ హెయిర్కి అంతలాగా అనగడానికి ఎంత నూనె పట్టిందో. అయ్యోయ్యో, చాలా కష్టం అండి. అది పొద్దున మా హెయిర్ స్టైల్స్ నేను చాలా టైం తీసుకుని మేము అలా టైట్గా పెట్టేవాళ్ళం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. బాలాజీ గారు యాక్చువల్లీ ఇది దివాళీ రిలీజ్ అనుకున్నారు కదా, తెలుగులో కూడా లైక్ ఒక డేట్ వేశారు, బట్ వై పోస్ట్పోన్ 24th? సార్, ఇది యాక్చువల్లీ సినిమా మంచి సినిమా. ఇప్పుడు దీపావళి 4 సినిమా ఉంది, మీకు తెలిసిండేది. ఆ టైంలో ఇంత ఒక మంచి సినిమాని ఇక్కడ వచ్చి దాన్ని కిల్ చేయకూడదని ఒక ఉద్దేశంతో మేము ఈ 24th వస్తున్నాము. అలాగే వేరేం ఉద్దేశం కాదండి. అలాగే అది రిలీజ్ అయింది, అది మంచి సినిమా, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ హిట్ కోసం వెయిట్ చేసి చేయలేదండి. ధ్రువ్ గారు హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పినట్టు మీ నాన్నగారి వర్క్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, లైక్ ఎనీ లాంగ్వేజ్. అండ్ మీ వర్క్కి సంబంధించి మీ నాన్నగారి నుంచి, ఫాదర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి మీకు? ఎస్పెషల్ బైసన్ చూసాక ఏం మాట్లాడారు విక్రమ్ గారు? He was very proud. He was very surprised. And he watches me as if he's watching himself. So he'll give me 100 corrections and all that. So he doesn't see me, when he watches me on screen, he doesn't see me as his son. He'll be watching and seeing whether I'm doing it right, whether he's doing it right. So yeah, he's very happy, very proud. Dhruv garu. Yes, sir. More than your speech or anything else, your intention to connect to the audience in Telugu, I liked it very much. Thank you, Andy. అంత స్వీట్గా స్పీచ్ చూసి అనుపమ గారు రాశారు అనుకున్నాను నేను. కాదండి, ఆయన నాకన్నా చాలా స్వీట్ అండి. నేను అప్పుడప్పుడు కొంచెం. ఎనీవేస్, ఐ హ్యావ్ 2 questions అండి. మీ స్పీచ్లో మీరు మాట్లాడినట్టు యూ స్పోక్ అబౌట్ యువర్ ఫాదర్, హౌ హీ కేమ్ హియర్, వాట్ హీ అచీవ్డ్, అండ్ మాట్లాడారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్. పీపుల్ దీస్ డేస్ స్పీక్ సో మచ్ అబౌట్ నెపోటిజం అని, అడ్వాంటేజెస్ అని అవన్నీ మాట్లాడతారు కదా. మీరు చేసిన 2 సినిమాలు అయినా సరే యూ హ్యావ్ ఏ వెరీ లాంగ్ జర్నీ. సో హౌ ఇట్ ఈస్, మీ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ బీయింగ్ ఎ స్టార్ కిడ్? I think it is true that I'm a star kid and I'm able to get opportunities. But I'm willing to do whatever it takes for the people to accept me, to love my work, and for me to find a place in Tamil, Telugu, Indian cinema. And until then, I think I will continue to work. And in this movie, Bison specifically, I always thought, in my place, if there was a person who didn't come from a film background for this movie, at the same time, had there been a kabaddi player in my situation who got an opportunity to work with Mari Selvaraj sir, what efforts he would have put, I tried to put to my best.
I believe it is more tough than to be Vikram sir's son, actually. To be any other star kid otherwise. He is somebody who's known for his dedication and hard work and body transformation, and so, but he's also a very big inspiration for me, so I look up to him, and I derive a lot of energy from him. We love him so much, sir. And another question, the other day I was seeing a social media discussion about Bison. People were talking like casteism is everywhere in the India, but Tamil film industry makes more films about caste and casteism than any other industry. Why is it so? I think with regard to Mari Selvaraj sir, he makes cinema because of what he has been through in his own life, and every director has the right to make their art the way that they want to. And I think it is important when there is still a social climate like this in India, but mostly also in southern parts of Tamil Nadu, it is important to address this and throw light on the fact of the things that still happen. And cinema is a good medium to educate people about it, is what I feel. I wish you all the best, sir. Thank you, Andy. Hopefully someday your son will come down